నటుడు సంజయ్ దత్ కు బాలీవుడ్ లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి ఓ అభిమాని సంజు కోసం ఏకంగా తన కోట్ల ఆస్తి మొత్తాన్ని రాసిచ్చేసింది. ముంబైకి చెందిన 62 ఏళ్ల నిషా పాటిల్ కు సంజయ్ దత్ అంటే చాలా అభిమానం. 2018లో ఈమె సంజయ్ దత్ పేరిట ఓ వీలునామా రాశారు. తన మరణానంతరం 72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్ కు బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు. అయితే తన జీవిత కాలంలో ఆమె ఎప్పుడు కూడా దత్ ను వ్యక్తిగతంగా కలవలేదు. గృహిణిగా ఉన్న ఆమె సంజయ్ దత్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేది. తన నటనకు నిషా పాటిల్ ఆకర్షితురాలైంది. బాలీవుడ్ ఒకప్పటి లెజెండ్స్ దివంగత సునీల్ దత్, నటి నర్గీస్ల కుమారుడుగా కూడా సంజయ్ దత్ అంటే ఆమెకు ఇష్టమట. నిషా పాటిల్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మృతి చెందారు. తాను చనిపోతానని ఆమె ముందే గ్రహించి రాసి ఉంచిన కొన్ని లెటర్స్ బ్యాంకులకు పంపారు. తన ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం సంజయ్ దత్ కు మాత్రమే బదిలీ చేయాలని అందులో పేర్కొన్నారు. వీలునామా ప్రకారం తన ఆస్తి మొత్తం కూడా సంజయ్ దత్కే చెందుతుందని లీగల్ గా కూడా డాక్యుమెంట్స్ కూడా రాసి ఉంచారు. దీంతో తన ఆస్తి మొత్తం సంజయ్ పేరిట ఉంది. బ్యాంక్ అధికారుల ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సంజయ్ దత్ ఆశ్చర్యపోయారు. నిషా పాటిల్ ఎవరో కూడా తనకు తెలియదని, కానీ ఆమె చూపిన అభిమానం పట్ల చలించిపోయారు. ఆమెకు సంబంధించిన ఆస్తి తనకు వద్దని సున్నితంగా తిరస్కరించారు. అంతటి అభిమానిని కలుసుకోలేకపోయాననే బాధ ఉందని తెలిపారు. తన పేరుతో ఉన్న ఆస్తులన్నీ నిషా పాటిల్ కుటుంబ సభ్యులకు అందేలా లీగల్ టీంను దత్ ఏర్పాటు చేశారు. త్వరలో ఆమె కుటుంబ సభ్యులనైనా కలుస్తానని సంజయ్ దత్ చెప్పారు.